పాకిస్తాన్ లా పాస్ట్ ఒక 2 years నుంచి వెళ్ళి ఫుడ్ క్రైసిస్ వస్తూనే ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ లో ఒక సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందనంటే పిండి కోసం మళ్ళీ కొట్టుకున్నట్టు స్టార్ట్ అయిపోయిందంట. పిండి కోసం ఏంది సడన్ గా పిండి కోసం కొట్టుకుంటున్నారంటే వీళ్ళకు తిననీకి పంటలు కూడా లేవు. ఆ గవర్నమెంట్ దగ్గర కూడా ఫుడ్ కూడా అయిపోయిందంటే అంత గలీ సిచ్యువేషన్ కి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఫుడ్ క్రైసిస్ మాత్రం ఘోరంగా వచ్చేసినాయి అని చెప్పేసి ఆర్టికల్స్ వల్ల బయటకు వచ్చింది. సరే ఈ క్రైసిస్ ఎక్కువ అయిపోతున్నాయి, మళ్ళీ మన మీద ఆపోజిట్ గా అయిపోతుందేమో పబ్లిక్ అంతా అని చెప్పేసి వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చిందంట. 65 రూపీస్ 68 రూపీస్ వాళ్ళకి కేజీ సబ్సిడీ కింద ఇట్లా ఇచ్చిందంట. అయితే ఆ సబ్సిడీ వ్యాన్ వచ్చి వీళ్ళకి ఇద్దామనే దగ్గరకు పోయేసరికి అంటే కుప్ప పబ్లిక్ పోతే దాంట్లో ఒక పర్సన్ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ కోసము ఆయన ఒక 5 కిలోలది పిండి తీసుకుందాం అని చెప్పేసి దాంట్లో వచ్చిందంట. పాపం ఆ తొక్కులాటలల్లా ఆయన సచ్చిపోయినంట. అక్కడ ఉన్న పబ్లిక్ ఆయన డెడ్ బాడీని తీసుకొచ్చి పక్కకున్న ప్రెస్ క్లబ్ లో పెట్టి దీనికి కారణం ఎవరు, ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన గవర్నమెంటే కదా దీనికి కారణం, ఇలా ఉన్న హయ్యర్ అఫీషియల్స్ ఎవరు, వాళ్ళకి శిక్ష పడాలి అని ప్రొటెస్ట్ కూడా చేస్తుండంట. తిననికి కూడా తిండి లేని సిచ్యువేషన్ కి పబ్లిక్ ని తీసుకొచ్చేసింది ఆ గవర్నమెంట్ అనంటే ఎంత చిల్లర గవర్నమెంట్ అయి ఉంటుంది. అది అలా మైండ్ సెట్ ఎంత గలీజ్ అయి ఉంటుంది చూసినరా.